ప్రైజ్ ది లార్డ్ అండి. నా పేరు ప్రకాష్ పాల్. హృదయంలో చాలా బలహీనతతోటి నేను ఇక్కడికి వచ్చి ఉన్నాను. బ్రదర్ గారి వాక్యం ద్వారా దేవుడు మన పట్ల ఎంతైతే ప్రేమ కలిగి ఉన్నాడో, ఎంతైతే దేవుడు మన పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడో, మన కళ్ళకు కట్టినట్టు బ్రదర్ గారు చెప్పడం విధానాన్ని బట్టి చాలా అద్భుతంగా ఆశీర్వదింపబడ్డాము. నిజంగా దేవుడిలోనే ఉండాలని, దేవుడితో సహవాసం చేయాలని, ఈ సన్నిధిలో అంటే దేవుడి సమక్షంలో మేము దేవుడి పట్ల ప్రమాణం చేసి వెళ్తున్నట్టుగా ఎంతో మనసుకి ప్రశాంతంగాను, హృదయానికి ఎంతో ధైర్యంగాను వెళ్తున్నాము ఇంటికి. ప్రపంచాన్ని కనుక మనం ఆలోచన చేస్తే, మనం ఇప్పుడు కొన్ని శతాబ్దాలు, కొన్ని దశాబ్దాలు మనం చూస్తూ ఉన్నాం. దినాలు గడుస్తున్నాయి. కాలము నేతగాని నాడి కంటే ఒడిగా సాగిపోతున్నటువంటి దినాల్లో మనం ఉన్నాం. ఇంత త్వరగా దినాలు అయిపోతున్నాయి ఏంటంటే అని మనకు అనిపిస్తుంది. దినాలు చాలా త్వరిత వేగంగా ముందు కొనసాగుతున్నాయి. వేగంగా సమయము దొర్లిపోతుంది. మనం ఇప్పుడు 3వ మిలీనియంలో ఉన్నామని చెప్పుకోవచ్చు. 3వ మిలియన్ అంటే, మిలీనియం అంటే 1000 సంవత్సరాలు. 2వ మిలియన్ గురించి మనం ఆలోచన చేస్తే కనుక, ఆ 2nd మిలీనియంలో ప్రజలను బాగా ప్రభావితం చేసిన అంశం ఏంటని ఆలోచన చేస్తే అందరూ ఖచ్చితంగా చెప్తారు ప్రింటింగ్ ప్రెస్ అని, ప్రింట్ మీడియా, ప్రింటింగ్ మిషన్. ఆ తర్వాత మనం ఆలోచన చేస్తే కనుక ఇంకా ఏది ఎక్కువగా ప్రజలను ప్రభావితం చేసింది, ప్రపంచాన్ని ప్రభావితం చేసిందంటే అందరూ ఖచ్చితంగా చెప్పాలి ఏమనంటే బైబిల్. నిజంగా బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి సత్యాలు, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి గొప్ప మూలార్థాలతో కూడినటువంటి మర్మాలు ప్రపంచానికి ఎంతో మేలు చేసినాయి. ఇప్పుడు చూడండి, ప్రపంచంలో సుమారుగా 6508 భాషలు ఉన్నాయి. ప్రపంచంలో 6808 భాషలు ఉన్నాయి. మనం ఆలోచన చేస్తే ప్రపంచంలో కేవలం బైబిల్ గ్రంథం మాత్రమే సుమారుగా 1200 భాషల్లోకి తర్జుమా చేయబడినటువంటి ఏకైక గ్రంథం కేవలం బైబిల్ గ్రంథం మాత్రమే. అంటే మీరు ఆలోచన చేయండి, బైబిల్ గ్రంథాన్ని చదవటం ద్వారా, ఆ మాటలు వినటం ద్వారా నాకేం ప్రయోజనం కలుగుతుందండి అని అంటే కనుక కొన్ని విషయాలు త్వరగా మీకు చెప్తాను. అదేంటంటే, మనం ప్రతిదినము కూడా బైబిల్ చదవాలి. ఎందుకంటే ఇట్ ఈస్ ఫుడ్ ఫర్ అవర్ సోల్. మన ఆత్మకు అది ఆహారము. శరీరానికి మనం ఏ విధంగా ఆహారం తీసుకుంటున్నామో మన ఆత్మకు కూడా ఆహారం ఏంటి? దేవుని వాక్యం. అంతమంతమే కాకుండా ఇట్ ఈస్ గైడ్ టు అవర్ ఫీట్. మనం ఏ విధంగా నడవాలో, ఈ లోకంలో మనం ఏ విధంగా నడుచుకోవాలో తెలిపేటువంటి నిర్దేశకత్వం బైబిల్. అంత మాత్రమే కాకుండా ఇట్ ఈస్ అవర్ స్పిరిచువల్ వెపన్. ఇట్ ఈస్ అవర్ స్పిరిచువల్. ఆత్మకు బైబిల్ గ్రంథం అనేది ఒక ఆయుధం వలె ఉంటుంది. అంత మాత్రమే కాకుండా ఇట్ హ్యాస్ ఎ ప్యూరిఫైయింగ్ పవర్. అది మనల్ని శుద్ధిపరిచేటువంటి శక్తి దేనికి ఉంది? దేవుని వాక్యానికి ఉంది. అంత మాత్రమే కాకుండా దేవుని వాక్యం ప్రయోజనకరమైనది. దేవుని వాక్యం మన హృదయాన్ని ఆనందంతో నింపగలిగినటువంటిది. అందును బట్టి ప్రతిదినము మన బైబిల్ గ్రంథాన్ని చదవాలి. ప్రతిదినము కూడా దేవుని వాక్యం ఎడల పరిపూర్ణమైన విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. ఈరోజు నా అంశము హౌ టు ఓవర్కమ్ యాంగ్జైటీ. చింతను ఏ విధంగా మనం జయించగలం. చూడండి, ఈ యొక్క వాక్యానికి మూలార్థంగా, మూల పాఠ్యాంశంగా 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుదాం. 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేడి. క్యాస్ట్ ఆల్ యువర్ యాంగ్జైటీ ఆన్ హిమ్ బికాస్ హీ కేర్స్ ఫర్ యూ. ఈ చింత అనేటువంటి మాట, యాంగ్జైటీ అన్నారు, లేకపోతే ట్రబుల్ అన్నారు, హెవీనెస్ అన్నారు, లేకపోతే చాలా రకాలైనటువంటి పదాలు వాడారు ఈ యొక్క చింత గురించినటువంటి మాట. ప్రతి మానవుడు కూడా చింతిస్తూనే ఉంటాడండి. ఏదో పరిస్థితులను బట్టి, తన జీవితంలో కలుగుతున్నటువంటి ఉప్పెనలను బట్టి, తన జీవితంలో వస్తున్నటువంటి అనేకమైన సమస్యల గురించి మానవుడు చింతిస్తూనే ఉంటాడు. చింత అనగా దుఃఖము, బాధ, దిగులు. ఈ 3 నాకు లేవు అన్నటువంటి వారు ఎవరైనా ఉన్నారా? దుఃఖం లేకుండా బయటికి ఏడవలేకపోవచ్చు, కానీ వారి హృదయంలో ఏముంటుంది? దుఃఖం ఉంటుంది. బాధ, దిగులు, ఆందోళన, ఇవన్నిటిని కూడా మన యాంగ్జైటీ అని పేరు పెట్టచ్చు. ప్రతి మనుషుడు కూడా ఏమి తిందామో, ఏమి త్రాగుదామో, ఏమి ధరించుకుందామో అని చింత కలిగి ఉన్నాడని బైబిల్ గ్రంథం చెప్తుంది. ఏం తినాలా, ఏం త్రాగాలా, ఏం ధరించాలా. పీపుల్ ఆర్ వరీ అబౌట్ ఫుడ్, పీపుల్ ఆర్ వరీ అబౌట్ ఫ్యాషన్, పీపుల్ ఆర్ వరీ అబౌట్ ఫ్యూచర్. ఏమి తిందామా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకుందామా,
భవిష్యత్తు గురించినటువంటి చింత మానవుని వేధిస్తుంది. భవిష్యత్తు ఎలా ఉండబోతుందో, టుమారో, రేపటి సంగతి ఏంటి, రేపటి మా కుటుంబ పరిస్థితి ఏంటి, మా పిల్లలు వృద్ధిలోకి వస్తారా, చదువుకున్నారు వారు ఉద్యోగాలు వస్తాయా, పెళ్ళయింది నా పిల్లలు పరిస్థితి ఏంటి, వారికి ఆహారము రోజు సమృద్ధిగా ఉంటుందా, రకరకాలైనటువంటి చింత మానవుని వేధిస్తుంది. ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి వారి జీవితాల్లో కూడా ఏదో రకమైనటువంటి బాధ, సమస్యలు, వ్యాధులను బట్టి వస్తున్నటువంటి సమస్య, అప్పు బాధలు, అప్పులు తీర్చబడతాయా అనేటువంటి సమస్య, నా జీవితం ముందుకు వెళుతుందా, ఉద్యోగం వస్తుందా, వివాహం అవుతుందా, వివాహం అయిన తర్వాత పిల్లలు పుడతారా, పిల్లలు పుడితే వారి యొక్క భవిష్యత్తు ఏంటి, ఏదో రకమైనటువంటి చింతతో మానవుడు సతమతమవుతున్నాడు. బైబిల్ గ్రంథం చెప్తుంది, ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో, భవిష్యత్తు గురించినటువంటి భయము, భవిష్యత్తు గురించినటువంటి ఆందోళన మనిషికి ఎక్కువ అవుతుంది. చింతకు కారణం ఏంటి? వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్ యాంగ్జైటీ? అసలు ఎందుకు మానవుడు బాధపడుతున్నాడు, ఎందుకు మానవుడు చింతిస్తున్నాడు, ఎందుకు దిగులు, ఎందుకు బాధ, ఎందుకు దుఃఖం అంటే 2 విషయాలు చెప్తాను. నీ జీవితంలో ఎందుకు చింతిస్తున్నావు? ఒకటి భయం, ఇంకొకటి అవిశ్వాసం. చింత అనేది ఎవరు కలుగు చేస్తున్నారంటే సాతానుడే మన జీవితంలో చింత కలుగు చేస్తున్నాడు. నీ జీవితంలో ఇంకా విజయం రాదు, నీ పిల్లలు వృద్ధిలోకి రారు, నీ అనారోగ్యం నుంచి నీకు స్వస్థత రాదు, నీ జీవితం అంతా కూడా ఎలా ఉండాల్సిందే అని సాతానుడు నీ దగ్గరికి వచ్చి నిన్ను కృంగదీస్తూ ఉంటాడు. అందులో బట్టే సాతాన్ని ఏమన్నారంటే ఎక్యూజర్ అన్నారు. వాడు నిందిస్తూ ఉంటాడు, నిందారోపణ చేస్తుంటాడు, నీ దగ్గరికి వస్తాడు. నువ్వు అనుకుంటున్నావు కానీ నీ ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళట్లేదు తెలుసా, నీ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళట్లా. అసలు దేవుడు ఉన్నాడు అనుకుంటున్నావా? పాస్టర్లు అలా చెప్తూ ఉంటారు దేవుడు ఉన్నాడని, దేవుడు మనం ఆలకిస్తాడని. దేవుడిని మనం ఆలకించట్లేదు, అసలు దేవుడే లేడు. దేవుడు ఉంటే నీకు కనిపించాలి కదా, నీకు కనిపించట్లేదు, అందుని బట్టి దేవుడు లేడు. దేవుడే కనుకుంటే నీ జీవితంలో ఇటువంటి చెడు ఎందుకు ఉంది? ఇలాంటి ప్రశ్నలు నీ దగ్గరికి వస్తాడు, నీ విశ్వాసాన్ని దొంగిలిస్తూ ఉంటాడు. నీ విశ్వాసాన్ని ఆర్పేయడానికి సాతాడు నిత్యము ప్రయాసపడుతుంటాడు. ఎందుకంటే వాడు ఆది నుంచి కూడా మోసగాడు, ఆది నుంచి కూడా అబద్ధికుడు. ఏదైనా తోటలో హవ్వ ఆదాముల్ని మోసగించాడు, అబద్ధం ఆడాడు. ఈరోజు నీ దగ్గరికి కూడా వచ్చి అంటాడు, యేసు ప్రభు దేవుడు కాదు, యేసు ప్రభు నీ ప్రార్థన వినడు, నీ జీవితం అంతే, ఏ ఒక్కరు కూడా నీ జీవితాన్ని మార్చలేరు, నీ జీవితం యొక్క పరిస్థితి ఇదే అని సాతానుడు ఎంతో డిసప్పాయింట్ చేస్తూ ఉంటాడండి. గుర్తించు ప్రియ సహోదరుడా, నీ జీవితంలో సాతానుడు వస్తున్నాడు దగ్గరికి. ఏమండి, సాతాను నా దగ్గరికి రాడు అని ఏ ఒక్కరు కూడా చెప్పలేరు. ఎందుకంటే సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికే సాతానుడు వెళ్ళాడు. వెళ్ళి, ఏమయ్యా 40 దినాలు ఉపవాసం ఉన్నావు, నువ్వు ఏమైనా బ్రతుకుతావా, ఇంకా నీలో ఏమైనా శక్తి ఉంటుందా, నీకు వెంటనే శక్తి కావాలంటే, నువ్వు బ్రతకాలంటే ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకుని తిను అని యేసుక్రీస్తు ప్రభు వారిని శోధించాడు. అంటే ఆలోచన చేయండి, తప్పనిసరిగా సాతానుడు వస్తాడు. సాతానుడు వచ్చి నేను డిసప్పాయింట్ చేస్తాడు. నీ జీవితం అయిపోయింది. నీ జీవితానికి ఏకైక శరణ్యం చేసుకో ఆత్మహత్య. నీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలకు పరిష్కారం ఆత్మహత్యే అని నిన్నెంతగానో బాధిస్తుంటాడు, నిన్నెంతగానో నీ మీద నేరారోపణ చేస్తుంటాడు. ఈరోజు ప్రియ సహోదరుడా, ఈరోజు నువ్వు భయాన్ని గెలవాలా, నీ జీవితంలో అవిశ్వాసాన్ని నువ్వు గెలవాలా. ఈరోజు ఆ 2 నీ జీవితంలో చేస్తే నువ్వు చింతను జయించేటువంటి వ్యక్తిగా ఉంటా. చూడండి, అవిశ్వాసపు మాటలను నీ హృదయంలోకి రేకెత్తించి నీ మనసును అల్లకల్లోలం చేసేస్తాడు. అవిశ్వాసపు మాటలు తీసుకొచ్చి నీ మనసును అల్లకల్లోలం చేసి మనలో భయాన్ని, నిరుత్సాహాన్ని పెంపొందించేది సాతానుగాడైనటువంటి వాస్తవాన్ని మీరు గమనించాడు. బైబిల్ గ్రంథంలో కొంతమంది వ్యక్తులు ఎంతగానో చింతించారు. ఆ చింతించినటువంటి సందర్భాలు మీ ముందు ఉంచడానికి ఇష్టపడుతున్నాను. ఆదికాండం 32వ అధ్యాయంలో జరిగిన వృత్తాంతాన్ని మీ ముందు ఉంచుతాను. ఇస్సాకు 2 కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడి పేరు యాషావు, చిన్న కుమారుని పేరు యాకోబు. యాకోబు మోసగించాడు, అన్నను మోసగించాడు, తండ్రిని మోసగించాడు. మోసగించి తన మామని ఇంటికి వెళ్ళిపోయాడు. ఎందుకంటే తన యొక్క అన్న అయినటువంటి ఏషావు ఎక్కడ నన్ను చంపేస్తాడని. ఎందుకో తెలుసా? తన జీవితంలో బర్త్ రైట్ని,
అంటే జ్యేష్ఠత్వపు హక్కుని ఎలా సంపాదించుకున్నాడు? తండ్రి యొక్క ఆశీర్వాదాన్ని మోసపూరితంగా సంపాదించుకున్నాడు యాకోబు. అందుని బట్టి తండ్రి ఆ యొక్క అన్న నన్ను ఎక్కడ చంపేస్తాడని చెప్పి భయపడ్డాడండి. ఆ ఏషావు 400 మందిని వేసుకొచ్చాడట. యాకోబుని చంపేస్తానన్నప్పుడు యాకోబుకి ఎంతో భయం, ఆందోళన కలిగింది. ఇది ఎందుకు కలిగింది? ఈ యొక్క చింత, ఈ యొక్క భయం యాకోబు జీవితంలో ఎందుకు కలిగిందో తెలుసా? బ్రోకెన్ రిలేషన్షిప్స్, ఇద్దరి మధ్య కూడా ఏమైపోయింది? అన్నాదమ్ముల మధ్య ఉండేటువంటి సంబంధం ఏమైపోయింది? తెగిపోయింది. అంత మాత్రమే కాకుండా ఇంకొకటి, తన జీవితంలో భయం ఎందుకు ఎలిబడి చేసిందో తెలుసా? గిల్టీ కాన్షియస్నెస్. ఒకటి బ్రోకన్నెస్ ఇన్ రిలేషన్షిప్, రెండోది గిల్టీ కాన్షియస్నెస్. అంటే తన జీవితంలో తప్పు చేశాను అనేటువంటి భావన తన జీవితంలోకి ఎప్పుడైతే వచ్చిందో చింత బయలుదేరుతుంది. తన జీవితంలో ఎప్పుడైతే తప్పు చేశాను అంటే భార్యాభర్తల మధ్య, ఇద్దరి మధ్య కూడా సరైనటువంటి సత్సంబంధాలు లేకపోతే ఇద్దరు వ్యక్తిత్వాల్లో చింత అనేటువంటి బయలుదేరుతుంది. భయము, ఆందోళన, బాధ ఇవి వస్తుంటాయి. బైబిల్ చెప్తున్నటువంటి గొప్ప సత్యం, ఇద్దరు వ్యక్తుల మధ్య ఎప్పుడైతే సంబంధం కోల్పోయిందో చింత అనేది బయలుదేరుతుంది. కొన్నిసార్లు భార్యాభర్తల మధ్య సరైనటువంటి సంబంధం లేకపోతే ఇద్దరు కూడా ఆనందంగా ఉండలేరండి, ఇద్దరు కూడా సంతోషంగా ఉండలేరు. ఇద్దరు మనసుల్లో ఏదో అగ్ని పర్వతం రగులుతూనే ఉంటుంది. ఇద్దరు మనసుల్లో చింత, భయము, ఆందోళన కలుగుతూ ఉంటుంది. ఈ ఇద్దరు వ్యక్తుల మధ్య యాకోబు జీవితంలో ఎందుకు చింత కలిగింది, భయం కలిగిందంటే తన అన్నతో సరైనటువంటి సంబంధము తనకు లేదు. దాని ద్వారా గిల్టీ కాన్షియస్నెస్, తప్పు చేశానటువంటి భావన ఎప్పుడైతే ఒక మనిషి హృదయంలోకి వస్తుందో చింత బయలుదేరుతుంది. ఈరోజు ఈ యొక్క చింత నుంచి నువ్వు బయటపడాలి అంటే కనుక మరొకసారి నీ యొక్క బాంధవ్యాన్ని తిరిగి కట్టుకో. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీ భార్యతో సరైన సంబంధం లేదా? క్షమాపణ అడిగి నీ భార్యతో సమాధానాన్ని కలిగి ఉండు. నీ భర్తతో సరైన సంబంధం లేదా? నీ భర్త దగ్గరికి వెళ్ళి, అయ్యా క్షమించయ్యా, సరిగ్గా నీతో నేను మాట్లాడలేకపోతున్నాను, సరైనటువంటి సంబంధం మన మధ్యలో లేదు కాబట్టి తిరిగి సంబంధ బాంధవ్యాన్ని తిరిగి నెలకొల్పండి. మీ జీవితంలో చింత నుంచి మీరు బయటికి రాగలుగుతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక వృత్తాంతాన్ని కూడా మేము ముందుంచుతాను. 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయంలో హన్నా అనేటువంటి ఒక ప్రియ సహోదరి ఉంది. ఆమె పేరేంటి? హన్నా. పెళ్ళయింది కానీ ఎవరు లేరు? పిల్లలు లేరు. పెళ్ళై పిల్లలు లేకపోతే చెప్పండి సమాజం ఎలా చూస్తుంటారో కాకులు వలె పొడి చేస్తుంటారు. భర్తకు ఇంకొక భార్య ఉంది. ఆమె పేరేంటి? పెనిన్నా. అంటే తన సవతి ఎవరు? పెనిన్నా ప్రతిరోజు కూడా టాంటింగ్ చేస్తుంది అనమాట. అంటే ఏంటి? నొప్పిస్తుందండి, సూటిపోటి మాటలు. హన్నా వాస్ టాంటింగ్ బై హిస్ సిస్టర్ పెనిన్నా. తన సహోదరి ద్వారా, తన సవతి ద్వారా నింద మాటలు లేకపోతే సూటిపోటి మాటలు అనుభవిస్తుంది. బైబిల్లో ఉంది, కత్తిపోటు లాంటి మాటలు పలికేటువంటి వారు ఉన్నారని దేవుని వాక్యం సెలవిస్తుంది. అట కొంతమంది మాటలు ఎలా ఉంటాయట? కత్తితో ఒక వ్యక్తిని పొడి చేయక్కర్లా, కానీ కత్తిపోటు లాంటి మాటలు హృదయాన్ని ఎంతో గాయపరుస్తుంటాయి, హృదయాన్ని ఎంతో నొప్పిస్తూ ఉంటాయి, హృదయం ఎంతో కలిసివేయబడుతుంది. ఆ మాటలు కత్తితో పొడి చేసినా పర్లేదండి, కానీ ఆ మాటలు తట్టుకోలేకపోతున్నానండి అని చాలామంది అంటారు. ఈరోజు హన్నా కూడా అలాంటి మాటలే పడుతుంది సమాజం ద్వారా, తన సొంత ఇంటిలో పెనిన్న ద్వారా. పూర్వజన్మలో ఏ పాపం చేసుకున్నావో నీకు పిల్లలు లేకుండా పోయారు, లేకపోతే రహస్యంగా ఏ పాపం చేస్తున్నావు నువ్వు, అందును బట్టి నీకు పిల్లలు లేకుండా పోయారు అని రకరకాల మాటలు మాట్లాడుతుంటే హృదయం ఎంతో గాయపరచబడుతుందండి. రాత్రి వేళ నిద్ర పట్టట్లా కన్నీళ్లు దారదారులుగా కారిపోతుంది. రాత్రి పడుకుంటుంటే ఆ కన్నీళ్లు చెంపల నుంచి కారిపోతున్నాయి. బాధ ఎవరికి చెప్పుకుంటుంది? తనకి బాధ చెప్పుకునేటువంటి స్థలము దేవుని సన్నిధి. హల్లెలూయా. అంత బాధను దిగమింగి దేవుని సన్నిధికి వచ్చింది. షిలోహుకు వచ్చేదట, వచ్చి దేవుని పాదాల మీద పడి కన్నీరు కార్చేది. యేసయ్యా, నా బాధ నేను ఎవరితో చెప్పుకోలేను, కేవలం నీతోనే చెప్పుకోగలను. బాధ అంతా కూడా దేవుని సన్నిధిలో కార్చిందండి. కన్నీరంతా దేవుని సన్నిధిలో కార్చింది. నా భర్త ఇలా ఉంటున్నాడని, నా ఇరుగు పొరుగు వారు ఎలా అంటున్నాను మనుషుల దగ్గరికి వెళ్ళలేదామే. ఈరోజు ప్రియ విశ్వాసి, ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీ బాధ మనుషులతో చెప్పుకుంటే వాళ్ళు హేళన చేస్తారు.
నీ ముందు నటిస్తారు, అమ్మ ఇలా ఉందా అని చెప్పి. కానీ బయటికి వెళ్ళి నీ గురించి 10 మందితో చెప్పి వాళ్ళు ఆనందపడతారు, సంతోషిస్తారు. అది మనిషి యొక్క నైజం. కానీ యేసయ్య నీ దుఃఖాన్ని అర్థం చేసుకోగలిగినటువంటి వాడు. హల్లెలూయా. ఈరోజు యేసయ్య మాత్రమే నీ దుఃఖాన్ని, నీ బాధను, నీ కన్నీటిని, నీ వేదనను ఆయన ఒక్కడు మాత్రమే అర్థం చేసుకోగలిగినటువంటి వాడు. ఈజ్ ద ఓన్లీ గాడ్, హీ కెన్ అండర్స్టాండ్ యువర్ ప్రాబ్లం కంప్లీట్లీ. ఆయన సంపూర్తిగా నీ బాధను అర్థం చేసుకోగలడు. ఎందుకో తెలుసా? నీ యావత్ బాధను ఆయన అనుభవించినటువంటి వాడు. హీ ఎక్స్పీరియన్స్డ్ ఎవ్రీ పెయిన్ దట్ మ్యాన్ సఫర్స్. మనిషి పొందుతున్నటువంటి యావత్ బాధను అనుభవించినటువంటి వాడు కేవలం యేసుక్రీస్తు ప్రభుల వారే. నీ బాధ నాకు అర్థం కాకపోవచ్చు, నీ యొక్క సమస్య నాకు అర్థం కాకపోవచ్చు, లేకపోతే నీకున్నటువంటి ఒంటరితనం నాకు దేవుని సేవకుడికి అర్థం కాకపోవచ్చు. కానీ యేసయ్యకు సమస్తం కూడా తెలుసు. యేసు ప్రభు వారికి పేదరికం తెలియదు. ఆయనకి ఈరోజు నువ్వు ఈ ప్రాంతానికి వచ్చి నీ పేదరికం గురించినటువంటి అనుభవాలు నాకు లేకపోవచ్చు, నీ యొక్క ఆకలి లేమి గురించినటువంటి అనుభవాలు నాకు లేకపోవచ్చు, లేకపోతే అన్నంలో నీళ్లు కలుపుకొని తినేసేటువంటి అనుభవాలు నాకు లేకపోవచ్చు. కానీ యేసయ్యకు తెలుసు. ఎందుకో తెలుసా? ఆయన నీ యావత్ బాధను ఆయన అనుభవించాడు. దేవునికి ఉండాల్సిన ప్రధానమైన లక్షణాల్లో మన పూర్వీకులు గొప్పవారు అభిప్రాయపడింది ఏంటంటే, గాడ్ షుడ్ హ్యావ్ ఎ సింక్రనైజింగ్ లైఫ్. దేవునికి మనుషుని యొక్క సమస్యలతో ఆయనకు సహానుభవం కలిగి ఉండాలి. హీ మస్ట్ హ్యావ్ ఎ సింక్రనైజింగ్ ఎక్స్పీరియన్సెస్. ఆయనకు సహానుభవము ఆయన కలిగి ఉండాలి. ఈ లోకం నేను చెప్తున్నానండి, యేసుక్రీస్తు ప్రభువుకు తప్ప ఈ ప్రపంచంలో దేవుడిగా పిలువబడుతున్న ఏ వ్యక్తి కూడా మనిషి పొందుతున్నటువంటి బాధలతో సహానుభావం లేనే లేదు. యేసు ప్రభు వారికి ఒక్కడికి మాత్రమే సహానుభావం ఉంది. యేసయ్యా, నా కన్నీరు నీకు అర్థమవుతుందా? అన్నం లేదయ్యా, 3 రోజులైందయ్యా తిని, ప్రతిరోజు కూడా అన్నం సరిగ్గా సరిపోక ఒక్క పూటే మేము తింటున్నాం, 2 పూటలు తినట్లా, సమాజానికి చెప్పట్లా ఈ విషయం అని నువ్వు అంటుంటే కనుక యేసయ్య అంటాడు, తెలుసా, నాకు తెలుసయ్యా నీ యొక్క సమస్య, నాకు తెలుసా నీ బాధ. పైకి మాత్రం మంచిగానే ధనవంతులుగా ఉన్నట్లుగానే నటిస్తున్నావు, కానీ నీ హృదయమైనటువంటి బాధ దేవునికి తెలుసు, నీ సమస్య దేవునికి తెలుసు. ఆయన ఏమంటాడు తెలుసా? నేను ఈ లోకంలో నరవతారికి లోకానికి వచ్చినప్పుడు మానవ ఆకృతిలో మానవునికి ఉన్నటువంటి ఏ విధమైనటువంటి సమస్యలు అయితే ఉంటాయో నాకు ఆ సమస్యలు ఉన్నాయి, ఆ భావోద్రేకాలు ఉన్నాయి, ఆ యొక్క టెంపర్మెంట్స్ నాకున్నాయి, ఆ ఎమోషన్స్ నాకున్నాయి. నాకు తెలుసు ఆకలి బాధ అంటే ఏంటో. 40 దినాలు ఉపవాస ప్రార్థనకు అని చెప్పి కొండ ఎక్కితే సాతానుడు వచ్చాడు. వెంటనే నీవే మనుష్య కుమారుడు అయితే, నీవే దైవ కుమారుడు, ఇఫ్ యు ఆర్ ఎ సన్ ఆఫ్ గాడ్, ఇఫ్ యు ఆర్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్, యూ జస్ట్ మేక్ దిస్ రాక్స్ యాజ్ బ్రెడ్. ఈ యొక్క రాళ్ళని ఎలా మార్చేయి, ఈ రాళ్ళని ఎలా మార్చేయి, రొట్టెలుగా చేసుకుని తినే అన్నాడు. అప్పటికే 40 దినాల నుంచి నాకు ఆహారం లేదేమో, ఆకలి అంటే ఏంటో అర్థమైంది అనుకున్నాను. ఆ యొక్క రాళ్ళను రొట్టెలుగా మార్చుకోవాలని తినాలనిపించింది. కానీ నో, మనుషుడు రొట్టె వల్ల మాత్రమే జీవించడు, కానీ దేవుని నోట నుంచి వచ్చేటువంటి ప్రతి జీవపు గల మాట ద్వారా బ్రతుకుతాడు. ఆలోచించేయండి, దేవుడికి ఆకలి బాధ ఆయనకు తెలుసు. ఎన్నోసార్లు ఆయన ఆకలిని అనుభవించాడు. యేసయ్యా, యేసయ్యా, మా జీవితంలో ఎన్నో కష్టాలు ఉన్నాయా, మేము నీ తప్పు చేయకపోయినా ప్రజలు మమ్మల్ని నిందిస్తున్నారయ్యా, ప్రజలు సూటిపోటి మాటలు. వాస్తవానికి మేము ఆ తప్పు చేయలా, కానీ ప్రజలు మా గురించి ఏవేవో అనుకుని ఆ నిందలు, సూటిపోటి మాటలు, ఆ యొక్క నైవంచన చేస్తున్నారయ్యా, నమ్మినటువంటి వారే నైవంచన చేస్తున్నారయ్యా. మమ్మల్ని అర్థం చేసుకోగలుగుతావయ్యా, మా ప్రార్థనకు జవాబు ఇవ్వగలుగుతావా అంటే యేసయ్య అంటాడు, మిమ్మల్ని కాదు నన్ను కూడా ప్రజలు తోళనగా మాట్లాడారు. అప్పుడు వరకు పొగిడినటువంటి వారే నా మీద రాళ్ళు రువ్వారు. దావీదు కుమారుడా యేసు అని పిలిచినటువంటి వారే, హోసన్నా హోసన్నా అని జయం పలికినటువంటి వారే, నేను యెరూషలేములోకి అడుగు పెడుతున్నప్పుడు అందరూ నన్ను పొగిడినటువంటి వారే, హోసన్నా అని జయం పలికినటువంటి వారే, వారే సిలువ మరణాన్ని అనుభవిస్తున్నప్పుడు రాళ్లతో నన్ను కొట్టారు. ఆ బాధ ఏంటో తెలుసు. నిన్నే కదా వారు నా గురించి మంచిగా మాట్లాడారు, ఈరోజు నా గురించి చెడుగా మాట్లాడుతున్నారండి. వాళ్ళు సొంత ప్రజలే, సొంత మనుషులే, సొంత బంధువులే, సొంత ఫ్రెండ్సే నా గురించి చెడుగా మాట్లాడుతున్నారండి. అన్నీ ఉన్నప్పుడు మా దగ్గర తిన్నారండి, మేము ఏమీ లేనప్పుడు కనీసం మా ఇంటికి కూడా రావట్లేదండి.
మా బాధను ఎవరు అర్థం చేసుకోవట్లేదండి అని అంటే యేసయ్య అంటాడు, ఏంటో తెలుసా, నా దగ్గర 3.5 సంవత్సరాలు నా దగ్గరే తిన్నాడు, నా దగ్గరే పెరిగాడు, నా దగ్గరే సమస్తం కూడా అతనికి ఆదరణ మాటలు కలిగించాను, అతనికి ఎంతో మేలు చేస్తే గెత్సెమనే తోటలో ప్రార్థన చేసుకుంటున్నాను. ప్రార్థన చేస్తున్నప్పుడు నా ముందున్నటువంటి ఆ యొక్క సమస్య చాలా పెద్దది. సమస్త మానవాళి కోసం రక్తం అర్పించాల్సినటువంటి తరుణం ఆసన్నమైంది. సమస్త మానవాళి యొక్క పాప భారాన్ని మోయాల్సినటువంటి అద్భుతమైనటువంటి ఘట్టాన్ని, ఎంతో కష్టతరమైనటువంటి ఘట్టాన్ని నేను ముందు కలిగి ఉన్నాను. అందుకోసం నేను ప్రిపేర్ అవుతున్నాను. ప్రార్థనలో దేవుని శక్తి కోసం నేను పోరాడుతుంటే నా స్నేహితుడు వచ్చాడు. నా స్నేహితునితో పాటు వెనకాల కొంతమంది సైనికులు ఉన్నారు. వచ్చిన తర్వాత నా స్నేహితుడు ఎంతో ప్రేమ ఉన్నట్లుగా నా మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. ముద్దు పెట్టుకుని ఆ యొక్క బంట్రోతుల్ని పిలిచి పట్టుకోండి అన్నాడు. ఎందుకు పట్టుకున్నారని అనుకున్నాను. వాళ్ళు వచ్చి నన్ను సంకెళ్ళు వేస్తుంటే నా ప్రక్కన ఉన్నటువంటి నా స్నేహితుడే నన్ను చూసి నవ్వుతున్నాడు. ఆ ముద్దు వెనకాలటువంటి ఆ యొక్క గూఢార్థం నేను అర్థం చేసుకోలేకపోయాను. నా చుట్టూ తిరిగినటువంటి వాడు 3.5 సంవత్సరాలు నా వెన్నంటే ఉన్నటువంటి వాడు ముద్దు పెట్టి నన్ను నమ్మేశాడు. వీడే ఆ క్రూరుడు, మీరు వెతుకుతున్నటువంటి ఆ క్రూరుడు యేసే అని అన్నప్పుడు గుండె పగిలిపోయింది తెలుసా, గుండె పగిలిపోయింది. నా వెనకాల ఇంతకాలం ఉండి నా వెన్నంటుంటున్న వాడే నాకు వెన్నుపోటు పొడుస్తాడని ఏనాడు కూడా అనుకోలేదు. ఆ బాధ ఏంటో నాకు తెలుసు. ఈరోజు ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈరోజు నువ్వు పొందుతున్నట్టు యావత్ బాధను దేవుడు యేసయ్య అనుభవించాడు. అందును బట్టే ఈజ్ ద ఓన్లీ గాడ్ హూ కెన్ గివ్ ద సొల్యూషన్ ఫర్ యువర్ ప్రాబ్లం. నీ సమస్యకు ఆయన ఒక్కడు మాత్రమే జవాబునివ్వగలడు. మీరు అడగచ్చు, పాస్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు చేయనటువంటి తప్పును నా మీద వేస్తున్నారండి, అప్పుడు వచ్చేటువంటి బాధ ఎవరితో కూడా చెప్పుకోలేమండి. ఆ బాధ యేసయ్యకి తెలుసండి. యేసయ్య అర్థం చేసుకోగలడా? వాస్తవానికి మేము తప్పు చేయలేదు, ఆ శిక్షకు మేము పాత్రులం కాదు. అయినా సరే ప్రజలు మమ్మల్ని అందరినీ అనుమానిస్తున్నారండి, బాధిస్తున్నారండి. వారు మా ముందు ఒకటి, బయటికి వెళ్ళి ఒక మాట మాట్లాడుతున్నప్పుడు ఎంతో బాధ కలుగుతుందో తెలుసండి. యేసయ్య మా సమస్యను అర్థం చేసుకోగలడా అంటే యేసయ్య సమాధానం చెప్పగలడు. ఒకసారి శిష్యులందరూ కూడా సుకారు అనేటువంటి గ్రామానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత యేసు ప్రభు వారికి ఒక ప్రత్యేకమైన దర్శనంతో ఆ ప్రాంతానికి వెళ్ళాడు. ఆ ప్రాంతంలో ఒక స్త్రీని, పాడైపోయినటువంటి ఒక స్త్రీని, వ్యభిచార తలంపులకినటువంటి స్త్రీ, ఒక వేశ్య అయినటువంటి ఆ స్త్రీతో కాసేపు మాట్లాడి ఆమెకు మంచి మాటలు చెప్పి ఆమెను నడిపించాలని, లేకపోతే ఆమెను పరిశుద్ధురాలుగా తీర్చిదిద్దాలని ఆ ప్రాంతానికి మిట్ట మధ్యాహ్నపు వేళ వెళితే అక్కడ బావి ఉంది. ఆ బావి దగ్గర కూర్చున్నాను. అంతలో ఆమె వస్తుంది. ఆ యొక్క స్త్రీ కడవ పట్టుకుని వస్తుంటే నా ఫ్రెండ్స్ని అన్నాను నేను, అయ్యా మీరు వెళ్ళి ఆ యొక్క గ్రామానికి వెళ్ళి భోజనాన్ని తీసుకుని రండి, మీరందరూ వెళ్ళిపోండి అన్నాను. అన్నప్పుడు నా ఉద్దేశం ఏంటో తెలుసా, వారందరూ ఉంటే ఆమెతో మాట్లాడడానికి అవ్వదు. ఆమె హృదయాన్ని బయటికి పెట్టలేదు, ఆమె తేలిగ్గా మాట్లాడలేదు. ఆమెతో కరెక్ట్గా మాట్లాడాలంటే పర్సనల్గా మాట్లాడాలని, మీరు వెళ్ళండి భోజనం తీసుకురండి అని చెప్పినప్పుడు నా స్నేహితులందరూ కూడా ఆ ప్రాంతానికి వెళుతున్నప్పుడు ఏం చెప్పుకున్నారు తెలుసా, యేసు ప్రభు ఎందుకు మనల్ని అందరినీ వెళ్ళిపోమన్నాడు? అమ్మాయి ఏమో చూడడానికి అందంగా ఉంది, యేసు ప్రభు మనల్ని అందరినీ ఎందుకు వెళ్ళిపోమన్నాడు? ఆమెతో పర్సనల్గా మాట్లాడాలా? ఏముందో ఆయన ఒక హృదయంలో అని చెప్పి మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. అప్పుడు యేసయ్య అంటే నాకు ఎంత బాధ కలిగిందో తెలుసా? నా ఉద్దేశం ఏంటో తెలుసా? ఆమెను ఎలాగన్నా ప్రభు దగ్గర నడిపించాలని మాట్లాడాలనుకుంటే వారు నా మీద ఎలా మాట్లాడుకున్నారు? చెడుగా మాట్లాడుకున్నారు. ఈరోజు నీ జీవితంలో కూడా మనుషులు అలా మాట్లాడుకుంటున్నారా? ఏం కృంగిపోద్దు ప్రియ సహోదరుడా, ఏమీ కూడా నువ్వు దిగులు చెందొద్దు, ఏమీ కూడా ఆందోళన చెందొద్దు. క్యాస్ట్ అవుట్ ఆల్ యువర్ బర్డెన్స్ అపాన్ హిమ్ బికాస్ హీ కేర్స్ ఫర్ యూ. నీ మీద ఆయన శ్రద్ధ కలిగి ఉన్నాడు. నీ యావత్ బాధను, నీ యావత్ సమస్య కూడా యేసయ్యకి తెలుసు. అందును బట్టి ఆయన నరావతరిగే లోకానికి వచ్చాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నువ్వు సమస్యలతో వచ్చుంటావు, బాధ, కృంగుదల, వేదన. ఏంటి నా భవిష్యత్తు, ఏం జరగబోతుంది, నా జీవితం ఎటు మలుపులు తిరగబోతుంది అని భయపడుతున్నావు కదా. ఈరోజు దేవుడు నీతో సూటిగా తేటగా మాట్లాడి నీ చింత ఆయన మీద వేసేయి, నీ యొక్క బాధ ఆయన మీద వేసేయి. ఇంకా నువ్వు వేరే ఆలోచన చేయొద్దు. నీ చింత యావత్తు ఆయన మీద వేసి రిలాక్స్ అయిపో.
ఇప్పటి వరకు దేవుని సందేశాన్ని మీరు విన్నారు. ఇప్పుడు చేయబోయేటువంటి ప్రత్యేకమైన ప్రార్థనలో మీరందరూ ఏకీభవించండి. విశ్వాసంతో మీరు ఏకీభవించినట్లయితే మీ జీవితంలో గొప్ప అద్భుతాన్ని మీరు చూస్తారు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో అనేక మందిని స్వస్థపరిచిన తర్వాత నీ విశ్వాసమే నేను స్వస్థపరచను. యువర్ ఫెయిత్ హ్యాస్ మేడ్ యూ వెల్, యువర్ ఫెయిత్ హ్యాస్ మేడ్ యూ హీల్ అటువంటి మాటలు యేసుక్రీస్తు ప్రభువారు సెలవిచ్చారు. ఈ ప్రత్యేకమైన ప్రాంతంలో దేవుని సేవకుడిగా దేవుడు నాకు ఇచ్చినటువంటి అభిషేకాన్ని బట్టి మీ అందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను. ఎటువంటి సమస్య అయినా దేవునికి అసాధ్యమైనది ఏది లేదు, దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. దర్ ఈస్ నథింగ్ ఇంపాసిబుల్ విత్ హిమ్. ఆయనందు విశ్వాసం ఉంచి ప్రార్థనలు ఏకీవించు, నీ జీవితంలో గొప్ప అద్భుతాన్ని దేవుడు జరిగించని అన్నాడు. తలలో ఉంచండి, కన్నులు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపిని కొందనాలు తండ్రి. ఈ యొక్క వాక్యాన్ని చూసిన ప్రతి ఒక్కరిలో ప్రభువా నువ్వు క్రియ జరిగించమని వేడుకుంటున్నాను. వాక్యపు విత్తనాలు వారి హృదయంలో నాటి ఫలింప చేయండి నాయన. ప్రత్యేకంగా రక్షణ లేనటువంటి వారికి రక్షణ ఇవ్వండి, పాపక్షమాపణ ఇవ్వండి. ఎవరైతే అనారోగ్యంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్నారో ప్రభు, ఈ ప్రార్థనలో ఎవరైతే ఏకీవిస్తున్నారో వారి జీవితాల్లో సిలువలో కార్చిన అమూల్యమైన రక్తాన్ని వారి దేహంలోకి ఇప్పుడే ప్రోక్షింప చేస్తున్నాను. లార్డ్, లెట్ యువర్ పీపుల్ రిసీవ్ యువర్ హీలింగ్. గొప్ప స్వస్థతను మీ ప్రజలు పొందుకునుదురుగాక. నాయన గొప్ప కార్యాలు మీరు జరిగించండి. ఆర్థిక సంబంధం ఇబ్బందులతో బాధపడుతున్న వారి జీవితాల్లో ప్రభువా పరలోకపు ధననిధిని మీరు తెరిచి వారి జీవితాల్లో ఆర్థిక సంబంధమైనటువంటి పరిపుష్టి మీరు ఇవ్వండి. అనేక మంది యవనస్తులు ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారు, వారి జీవితాలు మీరు బలపరచండి. ఉద్యోగాలు లేనటువంటి వారికి ఉద్యోగాలను ఇవ్వండి ప్రభువా. ఏకాంగులను సంసారాలుగా చేయండి. మంచి జీవిత భాగస్వామి కోసం ఎదురు చూస్తున్నటువంటి వారి జీవితాల్లో ఆత్మానుసారంగా ఉన్నటువంటి జీవిత భాగస్వాముల్ని వారికి అనుగ్రహించమని వేడుకొచ్చున్నాను. ఒంటరితనంతో రాత్రి వేళ పడుకుంటున్నప్పుడు దురాత్మ శక్తులతో పీడించబడుతున్నటువంటి వారి జీవితాల్లో గొప్ప కార్యాన్ని మీరు జరిగించండి. లార్డ్, ఐ రిక్వెస్ట్ యు టు pour out your spirit upon them right now in Jesus name. Do something great in their lives, Lord. వారి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించండి. నువ్వు చేస్తున్న అద్భుతాన్ని బట్టి నీకు వేలాది వందనాలు. నా ప్రార్థన విని అనేక మంది జీవితాల్లో గొప్ప ఆదరణను, స్వస్థతను, రక్షణను, గొప్ప నెమ్మదిని నువ్వు ఇచ్చినందుకు వేలాది వందనాలు తెలియపరుస్తూ యేసు శక్తి కలిగినటువంటి నామములో అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి, ఆమేన్. దేవుడు మీ జీవితంలో అద్భుత కార్యం జరిగిస్తే, నెమ్మదిని, రక్షణ ఇస్తే గనక మాకు ఆ సాక్ష్యాన్ని మాతో పంచుకోనండి. క్రింద ఉన్నటువంటి నెంబర్స్ కాల్ చేయండి. తద్వారా మీ కొరకు అనుదినం ప్రార్థన చేస్తాం. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, మీకోసం అనుదినంగా ప్రార్థన చేస్తాం. మీ ప్రార్థన అవసరతలు అవి వృధాగా పోవు. మీరు రాస్తున్న ఉత్తరాలన్నీ కూడా మా ప్రార్థనా బృందం మీకోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.